కానీ పరిశుద్ధాత్మ దేవుని కేవలము భాషలకు మాత్రం పరిమితం చేయొద్దు. బైబిల్ ఒప్పుకోదు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఏంటి పరిశుద్ధాత్మ అంటే? భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్ముడా? వాడు విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తాడు, బాప్తిసము తీసుకున్న నూతన పరచబడడు, వాడు భాషలు మాట్లాడతాడు. ఇంట్లో భార్య భర్త మాట వినదు, భర్త భార్య మాట వినదు, పైగా భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నట్లా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు కలిగి ఉన్నట్లా? అసలు ఏంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల నా పట్ల? బాధలేస్తుందండి, కడుపు కొరత ఏర్పడుతుందండి, నాకు అంత బాధలేస్తుంది. సాక్షాత్తు కన్నర చూసా ఆయా ప్రదేశాలకు తిరుగుతుంటా కనుక ఈ చిన్న వయసులో దేవుడు తన హస్తంలో దాచి నడిపిస్తూ వాడుకుంటున్నాడు కనుక